పొగరుబోతు వదినమ్మ అమాయకపు మరదలు. రామన్నపాడు అనే ఊళ్ళో కాంతం అనే ఇల్లాలుంది. ఆమె భర్త బ్రతికున్నప్పుడు ఆ ఇంటి వైభవం మరోలా వెలిగిపోతూ ఉండేది. కాని పాపం ఆయన మరణం తరువాత చాలా లెక్కలు మారిపోయాయి. నిజానికి ఆ ఇంట్లో అందరూ మెతక మనుషులే. కాంతం కాని, ఆమె కూతురు పావని కాని, ఇంకా ఆ ఇంటికి మిగిలిన ఏకైక మగదిక్కు రవి గురించైతే అస్సలు చెప్పక్కర్లేదు. అతనసలు ఇంట్లో ఉన్నాడా లేదా అన్నది అతన్ని చూస్తేనే కాని చెప్పలేం. అంత నెమ్మదైన మనిషి అతను. ఇలా ఆ ఇల్లు మొత్తం ఒక తీరులో ఉంటే, ఆ ఇంటికొచ్చిన కోడలు కస్తూరి మాత్రం మహాపొగరుబోతు. ఏ విషయానికైనా తనకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకునే చైల్డిష్ మెంటాలిటీ ఆమెది. ఎప్పటికీ తనదే పైచేయిగా ఉండాలనుకునేది. ఇలాంటి వదినమ్మ పక్కన ఆ ఇంటి ఆడపడుచు ఆ వదినకి మరదలైన పావనిని పెడితే అస్సలు లోకజ్ఞానం తెలియందానిలా ఉంటుంది. అందుకే కాంతం తన కూతురు పావనినే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది. కేవలం ఈ విషయం మీదే వదిన కస్తూరికి మరదలంటే ద్వేషం మొదలైంది. అందుకే ఒకరోజు వాళ్ళ అత్తకి ఏవో పొలమమ్మిన డబ్బులు చేతికొస్తే ఆ డబ్బులతో కోడలికి వెండి పట్టీలు, కూతురు పావనికి బంగారు గొలుసు చేయించుకొని తీసుకొచ్చింది. అది చూసిన కోడలు తన అత్తగారిని నిలదీస్తూ ఇలా అంటుంది. ఏంటత్తయ్య ఇది? మీకెప్పుడు ఇంటి కోడల కంటే మీ కూతురు పావనే ఎక్కువ. నాకేమో బోడి వెండి పట్టీలు తీసుకొచ్చారు, తనకేమో బంగారు గొలుసు తెచ్చారు అని నిలదీసింది. అప్పుడు అత్తగారు బదిలిస్తూ, అయ్యో అది కాదమ్మాయి, పోయినసారి మీ మావయ్య ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినప్పుడు మొత్తం పెట్టి నీకే కదా నెక్లెస్ చేయించాను. అందుకే ఏదో చిన్న మొత్తంతో దానికి ఇప్పుడు గొలుసు కొన్నాను. పైగా అది పెళ్లి కావలసిన పిల్ల కదమ్మా, కొంచెం కొంచెంగా వస్తువులు అమర్చుకోవాలి కదా. ఆహా, మరి అలా అయితే తనకు కూడా పట్టీలే తేవచ్చు కదా, బంగారు గొలుసు ఎందుకు తెచ్చారు? నువ్వలా పెడార్థాలు తీస్తే నేనేమీ చేయలేనమ్మాయి. పిల్ల కోసం ఇప్పటికే ఆళ్ళు ఈళ్ళు ఇచ్చిన పట్టీల జతలు 2 ఉన్నాయి. పైగా అవి నీకు నచ్చలేదు, పెట్టుకోనన్నావు. అందుకే కొద్దిపాటి బంగారంలో ఒక చిన్న గొలుసు తెచ్చాను. నీకెలాగో పట్టీలు లేవు కదా, అందుకే దానికన్నా ఎక్కువ తొహంలో నీకు పట్టీలు తీసుకున్నానమ్మాయి. ఆహా, బంగారం విలువెంత, వెండి విలువెంత? ఈ విషయాలు తెలియనంత తింగిరదనలా కనిపిస్తున్నారా మీకు? అయినా నాకు మర్యాద లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి కోడలు కస్తూరి తన అత్తగారి మీద అలిగి లోపలికి వెళ్ళిపోయింది. లోపల గదిలోకి వెళ్ళాక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఈ అత్తయ్యకైతే ఎప్పుడు చూసినా తన కూతురి మీదే ఇష్టం. తను కూడా తక్కువేమీ కాదులే, అమాయకురాల్లాగా నటిస్తూ అందర్నీ తన వైపు తిప్పుకుంటుంది. ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ వస్తే అప్పుడు తనకి సరైన బుద్ధి చెప్తా అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజులు ఎప్పట్లాగానే సాగిపోతూ ఉంటాయి. ఒకసారి పనిలో ఉన్న తల్లి దగ్గరికి పావని వచ్చి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, మా ఫ్రెండ్ పెళ్ళుంది కదా, వెళ్ళాలని చెప్పి అన్నయ్యని అడిగాను కదమ్మా, మరి నన్ను తీసుకెళ్తాడా? అయ్యో, నీ చెప్పడం మర్చిపోయానమ్మా. అన్నయ్యకి ఆఫీసులో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందంట, కుదరదన్నాడు. నేనా పనులు మానుకొని రాలేనమ్మా. అందుకే ఓ పని చేస్తాను, మీ వదిని చెబుతాను, తను నిన్ను తీసుకెళ్తదిలే అని కోడలు కస్తూరిని పిలుస్తుంది. చూడమ్మా కోడలా, పావని అలా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలంట. నాకా ఇంటి పనులతో కుదరదు. ఆ అబ్బాయికేమో ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉందన్నాడు. కనుక నువ్వే పావని దగ్గరుండి తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలమ్మా. అసలే పిల్ల అమాయకురాలు అని చెప్పటంతో పొగరుబోతు వదిన కస్తూరికి చాలా కాలంగా మరదలి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న ఛాన్స్ వచ్చిందనుకుంటుంది. అందుకే అమాయకపు మరదల్ని తన ఫ్రెండ్ పెళ్లికి తీసుకువెళ్తూ దారిలో ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకొని ఇంటికి బయలుదేరింది. అప్పుడు అమాయకపు మరదలు పావని ఆ అడవిలో ఒంటరిదైపోయిన విషయం గమనించుకుంటుంది. వదినా, ఎక్కడికి వెళ్ళిపోయా వదినా? నాకు భయంగా ఉంది. ఇక ఆట పట్టించుకు నన్ను. నేను ఏ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళను. పద మనం ఇంటికే వెళ్ళిపోదాం అంటూ పావని తన వదిన్ని వెతుక్కుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుంది. మరోవైపు తన మరదల్ని అడవిలో వదిలించేసుకొని ఆనందంగా ఇంటికి వెళుతున్న వదిన ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఈ మరదలి గొల వదిలిపోయింది. ఇప్పుడింటికెళ్ళి అత్తయ్య అడిగితే తనెక్కడో తప్పిపోయిందని చెప్పేస్తే సరిపోతుంది. తన కోసం ఎక్కడ వెతికినా తను దొరకదు కదా అని అనుకుని రాక్షసానందంతో ఇంటికి వెళ్తుంది. మరోవైపు అడవిలో ఒంటరిదైపోయిన మరదలు ఒక మాయా చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడా మాయా చెట్టు కళ్ళు తెరిచి పావనితో ఇలా మాట్లాడుతుంది.
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఒంటరిగా ఈ అడవిలో భయం వేసిందా? అవును మాయా చెట్టు, నాకు చాలా భయం వేసింది. పాపం మా వదిన నన్ను మర్చిపోయి ఏడో తప్పిపోయింది. అమాయకురాలా, మీ వదిన తప్పిపోలేదు, కావాలని నిన్ను వదిలి వెళ్ళిపోయింది. మీ ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండి నీ మీద పెంచుకున్న కోపాన్ని, ఈర్ష్యని సంతృప్తి పరుచుకోవటానికి మీ వదినమ్మ ఇలా చేసింది. అయ్యో, మా వదిలికి నా వల్ల అంత బాధ కలుగుతుందా? అలా అయితే నేను ఇక్కడే ఉండిపోతాలే. పాపం మా వదిన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకదే చాలు. నా వల్ల మా అన్న వదినకి ఎప్పటికీ గొడవలు అవ్వకూడదు. అవసరం లేదు తల్లి, మీ వదినని నేను మారుస్తాను, అది కూడా ఇప్పుడే అని ఆ మాయా చెట్టు చెప్పింది. ఇక అటు ఆ పొగరుపోతు వదినమ్మ వెళ్లే దారిలో తనకి బాగా ఆకలి వేస్తుంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురుగా ఒక పళ్లబుట్ట కనిపించింది. అది ఆ మాయా చెట్టు పంపించిన పళ్లబుట్ట. అప్పటికే మంచి ఆకలి మీదున్న ఆమె ఆ పళ్లబుట్టని ఆవురావురుమంటూ ఖాళీ చేసేసి ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, నా కడుపు నిండింది. సమయానికి ఈ పళ్ళబుట్ట కనిపించింది కనుక సరిపోయింది. లేదంటే ఈ అడవిలో ఎలా తిప్పలు పడాలో ఏమో. అవును, తిప్పలంటే గుర్తొచ్చింది. నా మరదలు అసలు అమాయకురాలు కదా. అలాంటిది తనని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాను. పాపం, ఇలా పళ్ళబుట్ట కనిపించినా అవి తీసుకుని తినాలని తనకి తెలియదు కదా. తనింతసేపు ఆకలితో ఎలా ఉంటుందో ఏంటో. అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నపిల్ల, అమాయకురాలు, పైగా ఇంటి ఆడబిడ్డ కనుక తనని అత్తయ్య వాళ్ళు కాస్త ఎక్కువ శ్రద్ధగా చూస్తే మాత్రం తప్పేంటి? అసలు నేను బయట నుంచి వచ్చిన దాన్ని, అలాంటిది నాకు ఇంట్లో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలనుకోవడం ఏంటి? నేనెంత పోలిష్గా ఆలోచించాను అని తనలో తానే ఆలోచించుకుంటూ ఇంతకాలం తన మరదలి పట్ల ఎంత తప్పుగా ఆలోచించిందో తెలుసుకుంటుంది. అందుకే వెంటనే తన తప్పుని సరిదిద్దుకోవటానికి వెనక్కి ఆ అమాయకపు మరదలు పావనిని వెతుక్కుంటూ వెళ్లి మాయా చెట్టు దగ్గర ఉన్న పావనిని కలిసి క్షమాపణలు కోరుతుంది. పావని, నన్ను క్షమించు. చిన్నపిల్లవని, అందులోనూ మా ఇంటి ఆడబిడ్డవని కూడా చూడకుండా నీతో ప్రతి విషయంలోనూ పోటీ పడ్డాను. అందుకే ఆ ఈర్ష్యతో నిన్నిలా అడవిలో ఒంటరిగా వదిలించుకుని వెళ్ళిపోయాను. పర్వాలేదులే వదిన, అయిందేదో అయిపోయింది. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉంచుతానని నాకు మాటివ్వు. అన్నయ్య కానీ అమ్మకు కానీ ఈ విషయం తెలిస్తే నీ కాపురం చెడిపోతుంది అని. అప్పుడు కూడా ఆ అమాయకపు మరదలు వదినమ్మ గురించి ఆలోచించటంతో ఆ వదినమ్మ తలపొగరు పూర్తిగా దిగిపోయింది. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ ఇంటికి తిరిగొచ్చేశారు. ఆ విధంగా ఒక మాయా చెట్టు ఒక పొగరుబోతు వదినమ్మకి జ్ఞానోదయం కలిగేలా చేసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చాలా కాలం కాస్త ఆర్థిక కష్టాల్లో ఉన్న వదినా మరదళ్ళు మీనాక్షి, పావనీల కుటుంబానికి కాస్త గడ్డుగానే రోజులు గడుస్తున్నాయి. అలాంటి సమయంలో ఇంట్లో నలుగురు నాలుగు పనులు చేసుకుంటేనే కాని ఇల్లు గడవని పరిస్థితి వచ్చింది. ఆ కారణంగానే పావని కూడా చదువు మానేసి వేణీళ్లకి చన్నీళ్లు అన్నట్టు ఏదో ఒక పని చేసి కుటుంబ పోషణలో పాలు పంచుకుంటుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు వదినమ్మ మీనాక్షి పుట్టింటి నుండి ఆమె చిన్నాన్నొచ్చాడు. కూతురు ఇంటికి ఖాళీ చేతులతో రాకూడదు కాబట్టి ఒక సంచిలో ఏవేవో తీసుకొచ్చాడు. కాని ఇక్కడ తన అన్న కూతురు, ఆమె కుటుంబం ఉన్న పరిస్థితుల్ని అతను ఆ గుమ్మంలో అడుగు పెట్టడంతోనే అర్థం చేసుకున్నాడు. వాకిట్లోకి వచ్చిన తన చిన్నాన్నని చూసిన వదినమ్మ ఆనందంగా అతనికి ఎదురెళ్ళి పలకరిస్తుంది. చిన్నానా, బావున్నావా? ఇంట్లో అందరు కులాసాయేనా? అమ్మ, నాన్న, పిన్ని, పిల్లలందరూ బావున్నారా? అందరూ బాగానే ఉన్నారులేమ్మా. నువ్వేంటి గుమ్మంలోకి వస్తేనే గాని మేమెవరం గుర్తుకురామా నీకు? కనీసం మా ఫోన్లు కూడా ఎత్తటం లేదు. అబ్బే, అలా ఏం లేదు చిన్నాన్న. ఏవో ఒక పనులున్నప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత మాట్లాడదాం అనుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను. అయినా ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో ఏదైనా లోటుంటే పుట్టింటికి ఫోన్ చేసి మాట్లాడుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఏం లోటుంది చెప్పు? చక్కటి అత్తమామలు, అర్థం చేసుకున్న భర్త, ఇంకా ఇదిగో నాకు ఫ్రెండ్ అయినా చెల్లెలైనా ఏవైనా సరే తనే నా ప్రియమైన ఆడపడుచు, నా మరదలు పావని. ఏంటొదినా, చిన్న మావయ్యని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడేలా ఉన్నావు? పదండి మావయ్య, ఇంట్లోకి వెళ్దాం అంటూ వచ్చిన ఆ చుట్టాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. వచ్చిన వాడికి మంచినీళ్ళైతే ఇచ్చారు కాని అతనికి పెట్టడానికి ఏమీ లేదని దిగులు పడుతున్నారు.
ఇంతలో దొడ్డిగుమ్మంలో నుంచి అత్తగారొచ్చి కిటికీలో నుండి కోడల్ని పిలుస్తూ, అమ్మాయి కోళ్ళ ఇదిగోనే పక్కింటి పార్వతి దగ్గర వెనక వీధి బామ్మగారి దగ్గర అడిగి తినడానికి తీసుకొచ్చా. మీ చిన్నానికి పెట్టమ్మా. గుమ్మంలోకి వచ్చిన పెద్ద మనిషికి ఏమి పెట్టకుండా పంపకూడదు. అమ్మా, చిన్నమామయ్య వచ్చినట్టు నీకెలా తెలుసమ్మా? రచ్చబండి దగ్గర చూశాలేవే. అమ్మాయి, ముందా పని చూడు అని అత్తగారు చెప్పినట్టు ఆమె తెచ్చినవి తీసుకెళ్లి తన బాబాయికి పెట్టింది. ఇక మధ్యాహ్నం వరకు ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పింది. మధ్యాహ్నానికి ఆ చిన్నాన్న, అమ్మాయి పావని, నీ చేతికిచ్చిన నా సంచిట్టా పట్రా అమ్మ ఓసారి. వచ్చిన పని పూర్తయిపోతే నాకు బరువు తగ్గిపోతుంది. ఏం పని చిన్నాన్నా? చెబుతాన్లే, ఓ క్షణం ఆగమ్మా అని అన్నాడు. ఇంతలో లోపలికెళ్ళి చిన్నమావగారు తీసుకొచ్చిన సంచి తెచ్చిచ్చింది పావని. అందులో నుంచి కొన్ని పత్రాల్ని తీసి మీనాక్షికిస్తూ ఇలా అంటాడు, ఇదిగోనే మీను, మీ నాన్న నీకీ పత్రాలిచ్చి రమ్మని పంపించాడు. మనకి దాయాది కోర్టు గొడవల్లో తాటితోపు ఉంది గదా, అది కేసు క్లియర్ అయిపోయింది. ఇక ఆ తాటితోపు మనకే వచ్చింది. మీ నాన్న మామూలు ఆనందంలో లేడేవు. అందుకే ఆ ఆస్తిని నీ పేర రాసి తనే తీసుకురావాలనుకున్నాడు. కానీ పనుల వల్ల తీరిక దొరకల. అందుకే ఇదిగో నన్ను పంపించాడు. మొత్తం నాకే ఇవ్వటం ఏంటి చిన్నాన్న? మీకు కూడా ఇందులో వాటా ఉంది కదా. అవన్నీ మేము చూసుకుంటాం గాని నువ్వేం మాట్లాడకుండా ఈ పత్రాలు తీసుకో అని చెప్పి అన్న కూతురి చేతిలో పత్రాలు పెట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి వదినగారు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు మరదలు ఇలా అడుగుతుంది, ఏంటొదినా అంత ఆనందంగా ఉన్నావు? ఏంటంటావేంటి మరదలా? ఆ తాటితో పంటే మా నాన్నకి ఎంత ఇష్టం అనుకున్నావు? అంతేనా? చిన్నప్పుడు ప్రతి సమ్మర్కి ఆ ఊరెళ్ళి అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అలాంటి ఆ తాటితోపు ఇప్పుడు ఆయన చేతికి రావడం, తిండికి కూడా గడవని మన చేతులకి అది ఇలాంటి సమయంలో రావడం ఆనందమే కదా. నిజమే వదిన, కష్టాలిచ్చాడని దేవుణ్ణి తిట్టుకుంటాం కానీ ఆ కష్టాలు తీరే దారి కూడా ఆయన చూపిస్తాడని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం అని చెప్పి ఆ ఇంటిల్లిపాది ఆ రాత్రికి అంత గంజి తాగేసి సంతోషంగా పడుకున్నారు. ఉదయాన్నే లేచి తన మరదల్ని లేపి పక్కూర్లో ఉన్న ఆ తాటితోపు దగ్గరకు తీసుకుని వెళ్ళింది మీనాక్షి. అప్పుడు అక్కడంతా చూశాక మరదలు ఇలా అంటుంది, వదినా, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ నిజంగానే బాగుంది. తాటి చెట్ల నిండా అలా ముంజికాయలు చూస్తుంటే నాకు తినాలని బాగా నోరూరుతుంది వదినా. తిందామా? దాన్నే ఉంది మరదలా, ఇదంతా మందే కదా, ఏవైనా చేసుకోవచ్చు. ఉండు, ఈ చుట్టుపక్కల ఎవరైనా మగవాళ్ళుంటారేమో చూసొస్తాను. కాస్త చెట్లెక్కి 2 గెలలు దింపిస్తారేమో అడుగుతాను అని చెప్పి అలా వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఎక్కడా ఎవ్వరూ కనిపించటం లేదు. అప్పుడు ఆ వదిన ఇలా అనుకుంటుంది, ఏంటి ఎవరూ కనిపించడం లేదు? సరేలే, మరోసారి వచ్చినప్పుడు చూడొచ్చులే మరి. ఇప్పుడు వెళ్ళిపోదామని పావనితో అంటాను. పాపం పిల్ల ఎంతో ఆశగా అడిగింది, కాని ఏం చేస్తాం అని అనుకొని మళ్ళీ మరదలి కోసం అక్కడికొచ్చి చూస్తే అక్కడ మరదలు కనిపించలేదు. కొత్త చోటు కాబట్టి దారి తప్పిపోయిందేమోనని కంగారుతో ఇలా అంటుంది, పావని, పావని, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటుంటే మరదలు ఒక తాటి చెట్టు మీద కూర్చుని కిందకి చూస్తూ తన వదినతో ఇలా అంటుంది, ఇక్కడున్నాను వదినా, ఇక్కడ తాడి చెట్టు పైన అని అంది. వదినమ్మ ఆశ్చర్యంగా మరదలి వైపే నోరెళ్లబెట్టి చూసింది. ఈలోపు మరదలు పావని 3 తాటిగెరలు దింపేసి చెట్టు దిగి వచ్చి సరాసరి వదిన దగ్గరికొచ్చేసింది. ఏంటి మరదలా అలా ఎక్కేశావు? ఏమో వదినా, ఇక్కడ ఇన్ని తాడి చెట్లు చూశాక ఇదంతా మనదే అని తెలిసాక నాకేమో ఎక్కేయాలనిపించింది, ఎక్కేశాను. ఎలాగో ఎక్కేశాను గనక ముంజికాయలు చూశాక ఆగలేకపోయాను అని వదినా మరదలిద్దరూ కలిసి చక్కగా ముంజలు తింటూ మాట్లాడుకుంటున్నారు. వదినా, నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు తిన్నాం ఇలా ముంజికాయలు, మళ్ళీ ఇన్నేళ్లకు. ఓహో, నువ్వు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నావా? మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకైతే ఇప్పుడు మన కుటుంబం ఉన్న పరిస్థితి నుండి బయటపడటానికి ఒక ఐడియా వచ్చింది. మన తాటితోపులో ఇన్ని చెట్లున్నాయి కదా, వీటన్నిటినీ దింపి ఈ సీజన్లో ముంజికాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? వర్కౌట్ అవుతుందంటావా వదినా? ఈ సమ్మర్లో రోడ్డు పక్కన పందిళ్ళేసి 10కి 20కి అమ్మితేనే ఎవరో కాని కొనరు కదా. అలాంటిది వీటితో బిజినెస్ ఎలా చేస్తాం?
గెలలు దించిన కూలోడికి ఇచ్చే డబ్బులు కూడా రావేమో కదా. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని, అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది నా ప్లాన్? అదేంటంటే, ఇప్పుడు జనాలకి ఓల్డ్ విషయాలన్నీ మళ్ళీ నచ్చుతున్నాయి. వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం, కొత్త అనుభూతిని ఫీల్ అవుతున్నారు. అందుకే కదా ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకుంటే అనాగరికం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అదే బొగ్గుని చార్కోల్ పేస్ట్ అని అమ్మేస్తున్నారు. మన వాళ్ళు కూడా కొని వాడేస్తున్నారు. అంటే ఒక పద్ధతిగా అప్డేటెడ్ స్టైల్లో ఏదమ్మినా జనానికి నచ్చుతుంది. అందుకే ఇప్పుడు జనానికి తెలుగులో అమ్మితే నచ్చదు కనుక మనం ఇంగ్లీష్లో అమ్మితే గంజిని కూడా రైస్ సూప్ అని కొనుక్కుంటారు. ఆ ఫార్ములాని మనం ఇక్కడ వాడదాం. ఈ తాటి ముంజల్ని ఐస్ యాపిల్స్ అని స్టైల్గా పేరు పెట్టి సరదాగా ఫుడ్ యాప్స్లో సమ్మర్ కూల్ ఆఫర్లో పెట్టించామనుకో జనం ఖచ్చితంగా కొంటారు. ఇదంతా అయ్యే పనే అంటావా వదినా? అయ్యో మరదలా, ఆన్లైన్లో పళ్ళు తోముకునే వేప పుల్లలే కొంటున్నారు. మన ఐస్ యాపిల్స్ కొనరా చెప్పు. నీకెందుకు, నేనున్నాను కదా. ఈ సమ్మర్ ఐస్ యాపిల్స్ బిజినెస్తో మన కష్టాల్ని పోగొట్టుకుందాం అని మరదలికి చెప్పింది. అదేవిధంగా ఒక ఫుడ్ యాప్ వాళ్ళతో డీల్ మాట్లాడుకుని బయట 20 రూపాయలకి దొరికే ఐస్ యాపిల్స్ ని 120కి పెంచి కూల్ ఆఫర్ ప్రైజ్ అని, లిమిటెడ్ ఫ్రెష్ స్టాక్ అని ట్యాగులు తగిలించి 80 రూపాయలకి అమ్మేయటం మొదలుపెట్టారు. జనం కూడా ఆ పేరుకి అట్రాక్ట్ అయ్యి అసలు ఆ ఐస్ యాపిల్స్ ఏంటా, అవి ఎలా ఉంటాయా రుచి చూడాలని కొందరు, అవి తాటి ముంజలే అని తెలిసి మరికొందరు కొనటం మొదలుపెట్టారు. దీంతో వదినా మరదల్ల ఐస్ యాపిల్ సేల్స్ బాగా పెరిగాయి. దాంతో ఫుడ్ యాప్స్ వాళ్ళు కూడా పోటీలు పడి మరీ వదినా మరదల్ల దగ్గర ఈ ఐస్ యాపిల్స్ ని కొనుక్కోసాగారు. వదిన నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలను, మన తలరాతను తిట్టుకుంటూ కూర్చోకుండా వచ్చిన సమస్యని దాటడానికి ఒక చిన్న దారి వెతుక్కుంటే ఆ సమస్య ఎట్టా పారిపోతుందో నువ్వు ఈ ఐస్ యాపిల్స్ బిజినెస్ ఐడియాతో ప్రూవ్ చేసావు వదినా. నిజమే మరదలా, అవసరం అన్నీ నేర్పుతుందని మన పెద్దలు ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది అని చెప్పింది. ఈ విధంగా తన పుట్టింటి ఆస్తిగా అందుకున్న తాటితోపుతో తన అత్తింటి కుటుంబానికి వచ్చిన ఇబ్బందుల్ని, కష్టాల్ని దాటటానికి ఒక సాధనంగా వాడుకుంది ఆ తెలివైన వదినమ్మ. అలా వదినా మరదళ్ళు ఈ సమ్మర్లో చేసిన ఐస్ యాపిల్స్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ కావటంతో వాళ్ళు కష్టాల నుంచి తేరుకున్నారు. మళ్లీ మరదలు పావని చదువుకోవటానికి వెళ్ళింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురం అనే ఊర్లో పావని, శంకర్ అనే దంపతులు ఉండేవారు. పావని పల్లెటూరు నుంచి రావటం వల్ల తెలిసి తెలియకుండా కొన్ని తింగరి పనులు చేస్తూ ఉంటుంది. ఆ పనుల వల్ల శంకర్కి తలనొప్పి పట్టుకుంటుంది. శంకర్ తల్లి పార్వతి కూడా తన కోడలు చేసే తుంటరి పనులకి నోరు పారేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు పావని ఇలా అంటుంది. ఏవండి, పండక్కందరూ తమ భార్యలకి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. మీరేమో నాకేదీ తీసుకురావట్లేదు. ఆ పొరుగింటి శారదమ్మ, పక్కింటి వనజత్తులు నన్ను అదోలా చూస్తున్నారండి. నాకేం బాలేదు. నాకు కూడా ఏదొట్టి కొని పెడతారా, లేకపోతే నన్ను పుట్టింటికి వెళ్ళమంటారా? ఏమే, నీకేదోటి కొనిపెట్టడమే కదా కావాలి. అయితే ఇప్పుడే పద, కొనిపెడతాను. ఇప్పుడొద్దులేండి. ఆ పక్కింటి పొరుగింటి వాళ్ళు చూస్తూ ఉండగా కొనిపెట్టండి. అప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటే చూసి నా మనసు చాలా ఆనందపడుతుంది. అబ్బబ్బబ్బా, ఈ తింగర వేషాలకేం తక్కువ లేదు. నువ్వు మారవు కదా, ఎప్పుడు ఇంతే. నేను డ్యూటీకి వెళ్ళాలి, కాస్త టిఫిన్ పెడితే తిని వెళ్తాను. అప్పుడప్పుడు నా గురించి కూడా కాస్త పట్టించుకో. అయ్యో, మర్చిపోయానండి. పదండి, ఇప్పుడే వడ్డిస్తాను మీకోసం ఇడ్లీ, దోశ, చపాతీ. ఆహా, నా కోసం ఇన్ని చేసావా? అయితే పద, బాగా తినాలి. కాదండి, మీకోసం ఇడ్లీ, దోశ, చపాతీ అన్నీ చేద్దాం అనుకున్నా, కానీ బట్టలు ఉతికే పనిలో పడి మర్చిపోయానండి. అయితే ఇప్పుడేం చేసావే? రాత్రి భోజనం ఉంది, ఫ్రిడ్జ్లో పెరుగుంది, అటకలో పచ్చడుంది. ఈ పూటకి వీడితో సర్దుకోండి. రాత్రి మీకు నచ్చిన చికెన్ చేసి పెడతాగా. నా కర్మే, నా కర్మ. ఎప్పుడు నిన్ను చేసుకున్నానో అప్పటి నుంచి నా కర్మ కాలిపోయింది. రోజు ఇలా ఏదో ఒక వంక పెట్టి చద్దన్నమే తినిపిస్తున్నావు కదే. శంకర్ తన భార్యని తిడుతూనే చద్దన్నాన్ని తింటాడు. ఇక ఆ తర్వాత ఇంటి నుంచి బయలుదేరతాడు. ఏవండి, మీరేదో మర్చిపోయారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. అబ్బా, ఏంటే, నువ్వే చెప్పు. నేనైతే ఏమీ మర్చిపోలేదు. చి, మీరెప్పుడు ఇంతే. రోజు వెళ్ళేటప్పుడు నా నవ్వు చూసి వెళ్ళాలనుకున్నారు కదా. పెళ్ళైన కొత్తలో మీరు ఒక్కరోజు కూడా నా నవ్వును చూడకుండా బయలుదేరేవారే కాదు.
కానీ ఇప్పుడే ఇలా మర్చిపోతున్నారు. ఇలా ఉంటే ఇంకొన్ని రోజులకి నన్ను కూడా మర్చిపోతారేమో. ఒసేయ్ ఆపవే, ఏవేవో మాట్లాడేస్తున్నావు. ఒకసారి నీ అమూల్యమైన నవ్వు నవ్వితే నేను చూసి తరిస్తాను. నన్ను మనసెంతగా అయిన డ్యూటీకి వెళ్ళనివ్వవే. అది అలా అన్నారు, బాగుంది అంటూ పావని ఒక నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వుని చూసి శంకర్ ముసిముసి నవ్వులు బలవంతంగా నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంతలో మళ్ళీ పావని తన భర్తకి ఏదో చెప్పాలని చూస్తూ ఉంటుంది. శంకర్ నెత్తిని బాదుకుంటూ ఉంటాడు. ఏదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పిసావు. మరేమో మీరు వచ్చేటప్పుడు సాంబారు, పప్పు, చారు తీసుకురండి. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపాయలే. ఎందుకే? రాత్రికి నువ్వు కూరలు చేస్తానన్నావు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? నేను కూడా కూరలు చేద్దామని అనుకున్నానండి. కానీ ఇంట్లో కూరగాయలు ఉంటే కదా, మార్కెట్లో రేట్లు పెరిగిపోయాయండి. అన్నేసి డబ్బులు పెట్టి కూరగాయలు తీసుకొచ్చేదానికంటే ఇలా కూరలు కొనుక్కుంటేనే మంచిది. పైగా మనకి రోజుకి 30 రూపాయలు అవుతాయి కదా. నేను ఏం చేసినా మన మంచిగా చేస్తాను, నన్ను అర్థం చేసుకోండి. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి, నాకొక దరిద్రపు దాన్ని కట్టబెట్టావే అంటూ శంకర్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. పిచ్చోడైన తన భర్త వంక పావని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోతుంది. శంకర్ వెళ్ళాక పావని తన అత్తగారు పార్వతి దగ్గరికి వెళ్తుంది. ముసల్దైన పార్వతి ఆ వయసులో కూడా తన కోడలు చేసే పనులకి తీడుతూనే ఉంటుంది. ఏంటే ఆ చూపేంటి? స్నానానికి వేడి నిలబెట్టు, నేను దేవుడికి పూజ చేయాలి. ఏంటి, నీకు వేడి నీళ్ళు కావాలా? ఆ వాషింగ్ మెషిన్ ఉంది కదా, అందులో వేసేస్తే అది నిన్ను ఉతికి పెడుతుంది. నీకు శ్రమ తప్పుతుంది, నాకు సమయం ఆదా అవుతుంది. ఓసే తింగిరదానా, నా కొడుకుని రాచి రంపాన పెడుతున్నావు కదే, నన్ను కూడా వాళ్ళలాగా చేస్తే ఊరుకుంటానా? అత్తయ్య, మీకేం కావాలి చెప్పండి అత్తయ్య. మీరు ఊరికే నోరు పారేసుకోకండి. తినడానికి ఏదైనా చేసి తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పండి. నాకేం వద్దులే తల్లి. అలా అంటే ఎలా అత్తయ్య? మీకు నేను వేడివేడిగా దోశలు వేసి తీసుకొస్తానుండండి అంటూ పావని వంటగదిలోకి వెళ్తుంది. తన కోడలేంటబ్బా ఇలా ప్రేమగా మాట్లాడుతుందని పార్వతి కాస్త కంగారు పడుతుంది. కాసేపటికక్కడికి 2 దోశలు పక్కనే తెల్లటి చట్నీతో పావని వస్తుంది. ఇదిగో తీసుకోండి అత్తయ్య, మీకోసమే ప్రేమగా చేసుకొచ్చాను. ఎప్పుడు లేంది ఈ ప్రేమేంటో అని అంటూనే పార్వతి ఆ దోశల్ని చట్నీలో అద్దుకొని తింటుంది. ఇంతలో పార్వతి నోరు తెరిచి మాట్లాడలేకపోతుంది. మాట్లాడ్డానికి ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు. బా 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 బా. ఏంటత్తయ్య, మాటలు రావడం లేదా? అయ్యయ్యో, మీకు చట్నీకి బదులు ఫెవికల్ వేసుకొచ్చానా? క్షమించండి అత్తయ్య, ఏదో తెలియకుండా జరిగిపోయింది. బెబ్బె 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 బెబ్బె. ఇక ఎంత గించుకున్నా మీరింతే. సాయంత్రం వరకు నోట మాట రాదు. నా పనేదో నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అలా అత్తగారిని పావని ఒక ఆట ఆడుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం శంకర్ తన భార్య చెప్పిన కూరలన్నీ తీసుకొస్తాడు. తన తల్లికి పట్టిన గతిని చూసి తలదించుకుంటాడు. పార్వతి కాస్త మాట్లాడగలుగుతుంది. తనకు కోడలు చేసిన పనిని కొడుక్కి చెప్తుంది. బాధపడకమ్మా, ఆ రోజు నేను చెప్పాను పెళ్ళిప్పుడే వద్దే అని. విన్నావా? నా కోడలు కావాలి అంటూ గెంతులేశావు. ఈరోజు అది ఇలా చేస్తుంటే మళ్ళీ ఇదిగో ఈ గెంతులేస్తున్నావు. రేయ్, దీని తెంగరేషాలు భరించలేకపోతున్నానరా, ఏదో ఒకటి చెయ్యిరా. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అదెందుకో హడావుడిగా వస్తుంది. కాసేపు మౌనంగా ఉండు. అరే ఏంటి పావని, బాగా తయారై వస్తున్నావు? వంట అయిపోయిందా? ఏవండి, మీకు పొద్దున చెప్పడం మర్చిపోయాను. మన పక్కింటి శారద పిన్నుంది కదా, వాళ్ళ చెల్లెలు కొడుకు కూతురు పెద్ద మనిషి అయిందంటండి. ఇప్పుడు ఫంక్షన్ కూడా చేస్తున్నారు. అందుకే నేను వంట చేయలేదు. మనల్ని కూడా పిలిచారు. త్వరగా వెళ్ళేసి వచ్చేద్దాం పదండి. మరి అమ్మకి ఏదోటి వండాలి కదా పావని. అయ్యో, ఇన్ని ఆలోచించాను. ఆ ఒక్కటి ఆలోచించినా చెప్పండి. అత్తయ్యకి కూడా నేను అక్కడి నుంచి క్యారేజ్ పట్టుకొస్తాలేండి. పదండి, లేదంటే అక్కడ ఐటమ్స్ అన్నీ అయిపోవచ్చు కదా. పద, రాగజేస్తానా? ఇలా ఎంతకాలం నన్ను నోరు మూసుకుని ఉండమంటావురా? అది ఇలా ఆడుతూ పోతుంటే మనం పడుతూ పోవాలా? నా గోంగూర పచ్చడి కావాలని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, కానీ ఏనాడు చేసి పెట్టిందే లేదు. పైగా అది చేసిన వంటలే తినాలి. ఇప్పుడు కూడా ఆ పిల్లవని పేరంటానికి వెళ్తుంది. అత్తయ్య, ఎందుకలా బాధపడుతున్నారు? మీకు నేను రేపు గోంగూర పచ్చడి చేసి పెడతాను కదా. బాధపడకండి అత్తయ్య, రేపైన ఆఫీస్కి వెళ్ళనివ్వండి, నేను చేసి పెడతాను కదా. వద్దు, నువ్వు ఏం చేసి పెట్టినా నా కొడుకు ముందే పెట్టు.
ఆడెళ్ళాక నువ్వేం పెడతావో మాకు బాగా తెలుసు. తెలుసు కదా. ఏంటో అత్తయ్య మీ అభిమానం. సరే నేనెళ్ళొస్తాను. ఏమండి అలా దిక్కులు చూస్తూ ఉంటారే, పదండి. ఇక ఆ రాత్రి ఫంక్షన్లో బాగా తినేసి అలాగే తన అత్తగారికి గోంగూర పచ్చడి పట్టుకొస్తుంది. ఇంటికి రాగానే తన అత్తగారి ముందు క్యారేజీ పెడుతుంది. అందులో మంచి మంచి వంటకాలన్నీ ఉంటాయి. వాటిని చూసి పార్వతి నోరెళ్ళబెడుతుంది. ఇదంతా మీకే అత్తయ్య, హాయిగా తినండి, కడుపు నిండా తినండి. మీకోసం నేను గోంగూర కూడా తీసుకొచ్చాను. ఇదిగో అక్కడ పెద్ద బకెట్ ఉంది కదా, అదే. రేపటి నుంచి గోంగూరతోనే టిఫిన్, భోజనం. రాత్రికి కూడా అన్నంలోకి అదే తినండి. ఏంట్రా ఇదంతా? అమ్మా కానివ్వమ్మా, నేను చాలా అలసిపోయాను. కాస్త ప్రశాంతంగా నిద్రపోతానమ్మా. పదండి, మీకు తాగడానికి పాలు తీసుకొని వస్తాను. వద్దు తల్లి, వద్దు, నన్ను ప్రశాంతంగా వదిలే. ఇక ఆ రాత్రి శంకర్ నిద్రపోతూ ఉంటే పావని మాత్రం ఫంక్షన్ నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాల్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్కి తాళం వేస్తూ ఉంటుంది. ఇలా శంకర్ తన తింగరి భార్య చేష్టలకి ఎలా బలైపోయాడో మనం మరో ఎపిసోడ్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.